భూమి మీద 84 లక్షల జీవరాశులున్నాయి. ఆ 84 లక్షల జీవరాశుల్ని సృష్టించింది భగవంతుడు, మనిషి కాదు. మాట్లాడే జీవి మనిషి. ఆ 84 లక్షల జీవరాశులు మనిషి కూడా ఒకడే. భగవంతుడికి మనిషితో పాటు అన్ని జీవరాశులు కూడా సమానమే. మనిషి ఎక్కువ, మిగతా జీవరాశులు తక్కువ అనేది ఏమీ లేదు. ఆయన పిల్లలు మనమందరం. సో ఆయన సృష్టించిన జీవుల మీద ఏ హక్కు లేని మనము మన ఆహారం కోసం చంపి తింటున్నాం. మన ద్వారా వచ్చిన మన పిల్లల్ని కూడా హింసించే హక్కు గాని, వాళ్ళకి హాని చేసే హక్కు గాని లేదు. వాళ్ళకి జీవితాన్ని ఇచ్చే హక్కే మనకుంది. అలాంటి ఏ మాత్రం హక్కు లేని మనం సృష్టించిన వాటి మీద మన పెత్తనమేంటి? వాటికి కూడా మనలాగే జీవించాలని, వాటి పిల్లలతో ఉండాలని, వాటి ఫ్రెండ్స్ తో ఆడుకోవాలని ఉంటుంది. మన ఆహారం కోసం అవి చనిపోవాల్సిన పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నాం? పల్సెస్, సిరియల్స్, విటమిన్స్, ప్రోటీన్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎన్నున్నాయి మన కోసం? ఒకసారి ఆలోచించండి.